బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో వచ్చేసి ఏంటంటే అవర్ మ్యాథ్ ప్రాజెక్ట్. సో అవర్ అని ఎందుకన్నానంటే హైయర్ క్లాస్కే కాదు కదా అండి, ఇది మ్యాథ్ ఎక్స్పో అండ్ ప్రైమరీకి కూడా ఉంటుంది. సో నా ప్రాజెక్ట్ అండ్ మా బ్రదర్ ప్రాజెక్ట్ ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. యాక్చువల్లీ నేను ఆ ప్రాజెక్ట్ని అసలు ఆ ప్రాసెస్ ఏంటి, దాన్ని ఎలా తయారు చేయాలి, ఇవన్నీ నేను చూపిద్దాం అనుకున్నాను. బట్ అవి హడావిడి అయిపోయి అండ్ లాస్ట్ మినిట్లో చేయడం వల్ల ఏమైందంటే తీయలేకపోయాను. అండ్ ఆల్సో ఏంటంటే నా ప్రాజెక్ట్ నేను సెకండ్ టైం చేశాను, ఫస్ట్ టైం కూడా కాదు. సో ఇంకా అందుకని హరీబరీగా ఫాస్ట్గా చేసేసేసరికి వీడియో అయితే రికార్డ్ చేసుకోలేకపోతున్నా. నెక్స్ట్ ఇయర్ మ్యాథ్ లేదా సైన్స్ ఎక్స్పో ఉంటుంది కదా మళ్ళీ ఫిబ్రవరిలో. సో అప్పుడు మీకు నేను ఖచ్చితంగా అయితే షూట్ చేస్తానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నా బ్రదర్ ప్రాజెక్ట్తో స్టార్ట్ చేసేద్దాం, అది ఈజీగా అయిపోతుంది, నాకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ పట్టుతుంది. సో అందుకని ఫస్ట్ మా బ్రదర్ ప్రాజెక్ట్ వచ్చేసి అలారం క్లాక్. సో ఇది వచ్చేసి అలారం క్లాక్, ఇది కంప్లీట్లీ మేడ్ ఆఫ్ థర్మాకోల్. సో ఈ థర్మాకోల్ని ఇలా టూత్ పిక్స్ పెట్టేసి ఇలా నీట్గా అటాచ్ చేశాను. సో కంప్లీట్ థర్మాకోల్ మీద నేను చూపించిన పెన్ కానీ నేను చెప్తాను. నార్మల్ థర్మాకోల్ మీద బ్లాక్ A4 షీట్ లేదా చార్ట్ని యూజ్ చేసి స్టిక్ చేసిన తర్వాత ఇలా డిఫరెంట్ నెంబర్స్ని పేస్ట్ చేయాలి. లైక్ మనకి క్లాక్ అంటే 12 నెంబర్స్ ఉంటాయి కాబట్టి 12 నెంబర్స్ అరేంజ్ చేసుకొని మధ్యలో అయితే నేను ఈ సర్కిల్ పెట్టాను గ్రీన్ కలర్ది, సో అట్రాక్షన్గా ఉంటుందని. అండ్ లిటిల్ పేపర్స్తో నేను అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ అండ్ ఆల్సో అలారం క్లాక్కి సపరేట్గా ఉంటుంది అన్నమాట హ్యాండ్. సో దిస్ ఇస్ అవర్ హ్యాండ్, ఇది వచ్చేసి మినిట్ హ్యాండ్, ఇది సెకండ్ హ్యాండ్ అండ్ ఇది అలారం హ్యాండ్ అన్నమాట. సో మనం ఎక్కడైతే అలారం పెడతామో అక్కడ ఇది ఉంటుంది. సో మనం ఏ టైంకి అయితే పెట్టామో అప్పుడు మనకి అలారం అనేది సౌండ్ వస్తుంది కదా, ఇది అందరికీ తెలుసు. నార్మల్ వాల్ క్లాక్ని చేసి దానికి మనం ఈ అలారం హ్యాండిల్ని అటాచ్ చేయాలి. నేనైతే గ్లిటర్ పేపర్స్తో చేశాను. అండ్ ఇక్కడ ఇవి మనకి ప్రొట్రాక్టర్ని యూజ్ చేసి డ్రా చేశాను అన్నమాట ఇవి. సో ఇవి ప్రొట్రాక్టర్ యూజ్ చేసి ఈ విధంగా చేసి దీన్ని టూత్ పిక్స్ ఇవి ఇలా మనకి టూత్ పిక్స్ పెట్టేసి దీనికి ఈజీగా హోల్ పడిపోతుంది. సో దీంట్లోకి ఇన్సర్ట్ చేయగానే ఇలా ఇన్సర్ట్ అయిపోతే మీకు ఈజీగా నీట్గా కనిపిస్తుంది. మీరు గమ్ వేసి పేస్ట్ చేయడం కన్నా ఇది మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఇది మనము దీని మీద ఇలా ప్రెస్ చేయగానే సౌండ్ ఆగిపోతుంది, సో ఆ బజర్. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే బేస్ అన్నమాట, నుంచోడానికి ఇలా బేస్. జస్ట్ నార్మల్ థర్మాకోల్ని రెక్టాంగిల్లో కట్ చేసుకొని ఇలా మిడిల్లో హోల్ పెట్టేసి ఈ క్లాత్ని ఈ హోల్లోకి ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇలా పెట్టేసి ఇన్సర్ట్ చేసేసి దీనిలో కలర్ పేపర్తో కవర్ చేసేసి వెనకాల ఇలా సపోర్ట్కి టూత్ పిక్స్ ఉంటాయి కదా, సో ఈ టూత్ పిక్స్ని ఈ టూత్ పిక్ ఉంది కదా, 2 సైడ్ టూత్ పిక్ అన్నమాట. సో ఇది దీని మీదకి ఇది ఇలా క్రాస్గా దీంట్లోకి ఎక్కుతుంది. సో ఇలా ఎక్కిచ్చేసి పెడితే మీకు ఇది కూడా ఇంకా కింద పడకుండా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ కూడా మేము కొన్ని టూత్ పిక్స్నే యూజ్ చేసాము, ఎక్కువగా గమ్ అయితే యూజ్ చేయలేదు, వీటిని పేస్ట్ చేయడానికి తప్ప. సో ఇలా అయితే మేమైతే చేశామన్నమాట మా బ్రదర్ ప్రాజెక్ట్. ఇప్పుడు నా ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళిపోదాము. సో నా ప్రాజెక్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో నేను ఫస్ట్ టైం కాదు, ఇది సెకండ్ టైం చేస్తున్నాను. అంటే ఫస్ట్ చేసిన తర్వాత ఇంజెక్షన్స్ లీక్ అయ్యి వాటర్ అనేది అంత మెస్సీగా అయిపోయింది అన్నమాట. సో అందుకనేసి మళ్ళీ యాక్చువల్ 22nd హాలిడే కాబట్టి 21st మాకు ఎక్స్పో ఉండింది. సో అందుకని మేము ఎప్పుడో సెకండ్ సాటర్డే సండేనే చేసేసాం, ప్రాజెక్ట్ అయిపోయింది. మా ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని చేసేసాము. బట్ తర్వాత ఏంటంటే స్కూల్కి సబ్మిట్ చేయడానికి నేను 20 తీసుకెళ్ళాను. 20th తీసుకెళ్తే అవి వాటర్ లీక్ అయినాయి. సో ఇంకా 20th నేను ఇంటికి తెచ్చేసి అంటే 20కి ఇంటికి తెచ్చేసి సాయంత్రం
ఫాస్ట్గా ఇంకా నేను రాగానే బాత్ చేసేసి రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి నేను స్నాక్స్ కూడా తినుకొని ఇంకా స్టార్ట్ చేశాను ప్రాజెక్ట్. అంత టైం ఏం పట్టదు, బట్ ఇది ఎంసిల్ పెట్టాను. ఇంతకు ముందు అయితే మనం ఆల్రెడీ గ్లూ గన్ని యూజ్ చేసాము, సో అవి లీక్ అయినాయి అని చెప్పేసి ఎంసిల్ అడిగితే మనకి ఈజీగా ఇస్తారు, ఇలా క్లే లాగా ఉంటుంది. సో ఇది ట్యూబ్ అన్నమాట, ప్లాస్టిక్ ట్యూబ్, మెజర్మెంట్ చేస్తారు కదా ఆ ట్యూబ్. సో ఈ ట్యూబ్ని దీన్ని ఇంజక్షన్కి అటాచ్ చేసి అప్పటికప్పుడు మార్నింగ్ లేచాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ క్లే ఇది ఎంసిల్ పెట్టేసి వాటర్ పెడితే లీక్ అవుతుంది, అది డ్రై అవ్వాలి కదా. సో మార్నింగ్ వేకప్ అయ్యాను, మార్నింగ్ వేకప్ చేసి ఫాస్ట్గా నేను 6కి చేసేసి ఇంకా ఇవి స్టిక్ చేసేసి డిజైన్ వేసేసి ఇవి స్టిక్ చేసి ఇవి అంటే ఈ బేస్ అంతా రెడీ అయిపోయింది, ఇంజక్షన్స్ ఒకటే పెండింగ్. ఇవన్నీ స్టిక్ చేసేదానికి నాకు 7 అయిపోయింది. కరెక్ట్ టైంకి వెళ్ళిపోయాము, అంటే రేపు ఎక్స్పో ఉందనగా ఈరోజు చేసాము. సో ఇంజక్షన్స్ ఒక్కటే లీక్ అయినాయి, బట్ నో ప్రాబ్లం. మళ్ళీ ఈరోజు మా మ్యాథ్ ఎక్స్పో అయితే ఈరోజు నేను వెళ్తే మార్నింగ్ ఇది ఊడిపోయి కింద పడిపోయి వాటర్ అన్నీ వచ్చేసినాయి. సో దీన్ని మళ్ళీ ఇలా మీకు అసలు వాటర్ లీక్ అయినట్టే కనిపించలేదు కదా. A4 షీట్ని యూజ్ చేసి మళ్ళీ దీని మీద వాటర్ పడితే దీని మీద నీట్గా స్కెచ్తో వేసి డిజైన్ కూడా నీట్గా స్కెచ్తో వేసి అప్పటికప్పుడు చేశాను. సో ప్రాజెక్ట్ అయితే బాగుంది అన్నారు అందరూ, అండ్ నాకు కూడా చాలా నచ్చింది ప్రాజెక్ట్. బట్ వాటర్ ఒక్కటే లీక్ అవుతున్నాయి, అదొక్కటే జాగ్రత్తగా చూసుకోవాలి ఈ ప్రాజెక్ట్లో. సో ప్రాజెక్ట్ ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను. సో ఫస్ట్ ఇలా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని పెట్టాను, అండ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ డెఫినేషన్ రాశాను. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవ్వాలంటే ఏం చేయాలో కూడా రాశాను. ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఫైండ్ చేయడానికి ఫార్ములాస్ అన్నమాట, ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్కి. సో ఇవి రాశాను గూగుల్లో నుంచి. అండ్ ఇక్కడ నేను 2 యాంగిల్స్ పెట్టాను, ఒకటి 40 ఒకటి 50 కదా. సో ఈ 2 యాంగిల్స్ రిప్రజెంట్ చేస్తూ నేను ఇక్కడ రాశాను. సో 2 యాంగిల్స్ సమ్ 90 డిగ్రీస్ కదా, 90 డిగ్రీస్ దాన్ని సబ్స్టిట్యూట్ చేసి ఇలా రాశాను అన్నమాట, దీన్ని రిప్రజెంట్ చేస్తూ. సో దాని తర్వాత ఇంకా అంత అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మనం ఇలా బ్యాక్ వస్తే ఇంజక్షన్స్ని పైప్తో ఎంసిల్ వేసి ఇలా మనము ఈ పైప్ అంతా కలర్ వాటర్తో సెట్ చేయాలి. ఏ కలర్ అయినా పర్లేదు, నేనైతే బ్లూ చూస్ చేసుకున్నా. సో ఇప్పుడు చూడండి, నేను ఇవి ప్రెస్ చేసినప్పుడు ఇవి మూవ్ అవుతాయి, జాగ్రత్తగా చేయాలి. చూసారా మూవ్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ ఇది ఇలా మూవ్ అయిన తర్వాత నేను ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. యాంగిల్ మీకు చూపిస్తున్నాను నేను. సారీ ఇదైతే ఊడిపోయింది, అక్కడే ఊడిపోయింది, బట్ ఎట్లా అయినా అతికిచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వచ్చిన వాళ్ళకి. సో దీన్ని ఇగ్నోర్ చేయండి, ఇలానే ఉంటుంది అన్నమాట. సో దీన్ని రిప్రజెంట్ చేశాను అన్నమాట. యాంగిల్ XOZ అనేది పింక్ కలర్ ఉంది కదా ఇది, అండ్ యాంగిల్ ZOY అనేది ఈ ఎల్లో కలర్ది. సో ఈ రెండింటికి సమ్ చేస్తే మనకి ఇది 40 ఇది 50 అన్నమాట. ప్రొట్రాక్టర్తో మెజర్ చేస్తే మనకి ఈ యాంగిల్ ఇది 40 వచ్చింది, 50 వచ్చింది. సో ఈ విధంగా ఎగ్జాక్ట్గా కట్ చేశాను నేను చూసుకొని. సో కట్ చేసిన తర్వాత ఆ యాంగిల్స్ని సబ్స్టిట్యూట్ చేసి 40 + 50 degrees = 90 degrees అని, హెన్స్ దిస్ 2 are complementary angles అని చేశాను అన్నమాట. సో అండ్ దీనికి ఓన్లీ ప్రాజెక్ట్ ఉంటే కాదనమాట, చార్ట్ వర్క్ కూడా ఉండాలన్నమాట. సో ఏ క్లాస్ ప్రైమరీతో సహా అన్ని ప్రాజెక్ట్స్కి చార్ట్ ఉండాలి. క్లాస్లో 14 ప్రాజెక్ట్స్ ఉంటే 14 చార్ట్స్ కావాలి, ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క చార్ట్. సో ఆ చార్ట్ కూడా మీకు చూపిస్తాను, అంతవరకు స్టే ట్యూన్. చార్ట్ అయితే ఇలా చేశాను, మీకు కనిపిస్తుందో లేదో కెమెరాలో. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నా హెడ్డింగ్ వేసాను, హెడ్డింగ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ డెఫినేషన్ రాశాను, అండ్ డైలీ లైఫ్లో కాంప్లిమెంటరీ యాంగిల్స్ని ఎక్కడ యూజ్ చేస్తాను అనేది అయితే రాశాను. ఆర్కిటెక్చర్, గ్రాఫిక్స్ అండ్ ఆప్టిక్స్లో
ఈ 3 సెలెక్ట్ చేసుకొని రాశాను. అండ్ ఇక్కడ క్లాక్ వైస్ ఒక ఎగ్జాంపుల్ రాశాను. దీని చుట్టూ ఇలా 90 degrees ఫామ్ అవుతుంది కదా, ఇలా x+1 x+2 సో ఇలా చేశాను అన్నమాట. సో ఇది నార్మల్ కార్డ్బోర్డ్ దొరుకుతుంది కదా, ఇలా మనకి ఇలా రబ్బర్ లాగా బెండ్ అవుతూ ఉంటుంది. సో ఈ కార్డ్బోర్డ్ అయితే యూజ్ చేశాను దీనికోసం. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం, అంతవరకు బాయ్. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ అయితే చెప్పాలి. అదేంటంటే మనది బర్త్డే వీడియో అయితే పోస్ట్ అయితే చేశాను కదా, ఒక షార్ట్ బర్త్డే డెకరేషన్. అది మనకి 520 వ్యూస్ వచ్చినాయి. ఐఎమ్ సో హ్యాపీ. నేను అప్లోడ్ చేసిన 1 నైట్లోనే నాకు దగ్గర 5-10 వ్యూస్ అలా వచ్చినాయి. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఎక్కువ మంది చూడండి, 12 లైక్స్ వచ్చినాయి అన్నమాట. హైయెస్ట్ లైక్స్ అండ్ హైయెస్ట్ వ్యూస్. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ ఉన్నారు. సో మనకి 30 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. మీరు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసేయండి. అండ్ మీకు తెలిసిన వారితో కూడా నా ఛానల్ని చెప్పి స్ప్రెడ్ చేసి, మీరు నా ఛానల్ని మంచిగా స్ప్రెడ్ చేసి నాకు గోల్డ్ ప్లే బటన్, సిల్వర్ ప్లే బటన్ ఇవన్నీ తెప్పిస్తానని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అండ్ ఎప్పుడైతే మనకి 50 లైక్స్ అయితే వస్తుందో, ఐ మీన్ 50 సబ్స్క్రైబర్స్ వస్తారో, అప్పుడు నేనైతే నా హోమ్ టూర్ చేసి పెడతాను. ఓకేనా, నా హోమ్ టూర్. అండ్ 100 లైక్స్ వస్తేనేమో నా రూమ్ టూర్ చేసి పెడతాను. అండ్ 150 లైక్స్ వస్తే నేనేం చేస్తానంటే లైవ్ పెట్టడానికి అయితే చూస్తాను. ఓకేనా, సో ఫాస్ట్గా మీరు హోమ్ టూర్ కావాలంటే 50 సబ్స్క్రైబర్స్ అయితే కావాలి నాకు. సో మీరు ఫాస్ట్గా 50 సబ్స్క్రైబర్స్ని చేసేసారనుకోండి, ఈజీగా నా హోమ్ టూర్ అయితే మీకు చూపిస్తాను. ఓకేనా, సో డోంట్ ఫర్గెట్ అబౌట్ దట్. అండ్ బాయ్. నెక్స్ట్ మంచి వీడియోతో అయితే చూపిస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి అమ్మ కుటీలు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.